చాలామందిలో డయాబెటీస్ ప్రాబ్లం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అంటే డయాబెటాలజిస్ట్ని కన్సల్ట్ చేయవచ్చు. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏది అంటే ఎండోక్రైనాలజిస్ట్ అనే విషయం మీరు ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఎండోక్రైనాలజిస్ట్కి అన్ని గ్లాండ్స్ మీద విస్తృత అవగాహన ఉంటుంది. ఓకే, ఇక్కడ డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మానవ శరీరంలో మనం ఆహారం ద్వారా తీసుకున్న కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ మాలిక్యూల్ కింద మారతాయి. ఆ గ్లూకోజ్ మాలిక్యూల్స్ మన శరీరంలోని ప్రతి అవయవంలోని ప్రతి కణానికి ఎనర్జీని సప్లై చేయడంలో ఉపయోగపడతాయి. ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ని సమతుల్యంగా ఉంచడంలో ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ ఏది అంటే ప్యాంక్రియాస్. సో ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడం, ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ను షుగర్ లెవెల్స్ని సమతుల్యంగా ఉంచడం చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ సందర్భంలో ఏం చేయాలంటే ఈ గ్లాండ్స్ రిలవెంట్ డాక్టర్ అయినటువంటి ఎండోక్రైనాలజిస్ట్ని కలవడం ద్వారా మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఓకే, డయాబెటీస్ విషయంలో డయాబెటాలజిస్ట్ ఓకే, బెస్ట్ చాయిస్ ఏదంటే ఎండోక్రైనాలజిస్ట్ అనే విషయం గుర్తుంచుకోవాలి. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఎండోక్రైనాలజిస్ట్ని ఎప్పుడు కలవాలో కూడా ఒకసారి చూద్దాం. షుగర్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, అధిక బరువు సమస్యలు, రజస్వల సమస్యలు, పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, పీసీఓఎస్, విటమిన్ డి మరియు హార్మోన్ సమస్యలు తలెత్తినప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ని కలవడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ థైరాయిడ్ సమస్యలో కూడా మీకు చెప్పాను కదా ఇందాక, ఈ థైరాయిడ్ ప్రాబ్లంలో కూడా ఎండోక్రైనాలజిస్ట్ని కలవడం ద్వారా ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ముఖ్యమైన అవయవం కిడ్నీల గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ ఏ అవయవానికైనా మెడికల్ బ్రాంచ్ మరియు సర్జికల్ బ్రాంచ్ ఉంటుంది. ఈ కిడ్నీల విషయంలో మెడికల్ బ్రాంచ్ని నెఫ్రాలజీ అంటాం, సర్జికల్ బ్రాంచ్ని యూరాలజీ అంటాం. అంటే కిడ్నీల విషయంలో మెడికల్ స్పెషలిస్ట్ని ఏమంటాం, నెఫ్రాలజిస్ట్ అంటాం, ఎండి డిఎంఎన్ నెఫ్రాలజీ. అయితే కిడ్నీల విషయంలో సర్జికల్ స్పెషలిస్ట్ని మనం ఏమంటామంటే యూరాలజిస్ట్ అంటాం, ఎంఎస్ ఎంసిహెచ్ యూరాలజీ. ఓకే, ఇక్కడ మనం కిడ్నీల గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మొత్తం ఈ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నట్లే. అంటే కిడ్నీల యొక్క పని ఏంటంటే రక్తాన్ని ఫిల్టర్ చేసి మంచి రక్తాన్ని బాడీకి అందజేసి అందులో ఉండే వ్యర్థాలని మూత్రం రూపంలో బయటికి పంపుతుంది. ఆ మూత్రం ఎలా ప్రయాణిస్తుంది, ఈ కిడ్నీల నుంచి యురేటర్ ద్వారా, యురేటర్ అంటే మూత్రనాళం, ఈ యురేటర్ ద్వారా ప్రయాణించి బ్లాడర్లోకి ప్రవేశిస్తుంది. ఏది, యూరిన్. బ్లాడర్ అంటే ఏంటంటే మూత్రాశయం. ఈ మూత్రాశయంలోకి ప్రవేశించిన తర్వాత ఏం చేస్తుందంటే యురేత్రా ద్వారా బయటికి రావడం జరుగుతుంది. ఈ ఆర్గాన్స్లో ఏ ఆర్గాన్కైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది సర్జరీ ద్వారా క్యూర్ చేయాలి అంటే యూరాలజిస్ట్ చేస్తారు. మెడిసిన్ ద్వారా క్యూర్ చేయాలి అంటే అక్కడ యూరాలజిస్టు చేస్తారు, నెఫ్రాలజిస్టు చేస్తారు. ఎస్పెషల్లీ కిడ్నీల విషయంలో అయితే కనుక మెడికల్ ద్వారా క్యూర్ కావాలి అంటే మనం నెఫ్రాలజిస్ట్ని సంప్రదించాలి. రిమైనింగ్ ఏ పార్ట్స్లో అయినా సరే మెడికల్ ద్వారా క్యూర్ కావాలన్నా లేదా సర్జరీ ద్వారా క్యూర్ కావాలన్నా యూరాలజిస్ట్ని సంప్రదించాలి. ఓకే, సపోజ్ మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు చాలామందికి సాధారణంగా కిడ్నీలో రాళ్ళు అంటాం, కిడ్నీలో రాళ్ళు అన్న విషయం మనం వింటాం. ఆ కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలి అంటే నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయొచ్చు. అది మెడికల్గా క్యూర్ అయ్యేదైతే నెఫ్రాలజిస్ట్ మెడిసిన్ ద్వారా క్యూర్ చేసేస్తారు. కొన్ని సందర్భాల్లో కిడ్నీలో రాళ్ళు ఏం చేస్తాయంటే యురేటర్లోకి ప్రవేశించి చాలా ఇబ్బంది పడతాయి, మెడికల్గా క్యూర్ కాకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఆపరేషన్ చేయడం ద్వారా కిడ్నీలో రాళ్ళు తొలగించాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో ఆ సర్జికల్ ప్రొసీజర్ని ఎవరు చేస్తారు అంటే యూరాలజిస్ట్ చేస్తారు. ఓకే, అదేవిధంగా వయసు పైబడిన వారిలో అంటే 55 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు దాటిన వారిలో ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం వస్తుంది. అటువంటి సందర్భాల్లో ఎవరిని కన్సల్ట్ చేయాలి అంటే యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఆ యూరాలజిస్ట్ ప్రాథమికంగా కొన్ని రకాల మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా దాన్ని క్యూర్ చేయడానికి చూస్తారు. అలా క్యూర్ కాని సందర్భంలో ఆపరేషన్ చేయడం ద్వారా ఆ ప్రాబ్లంని క్యూర్ చేస్తారు. ఓకే, ఇంకొక ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కొంతమందికి టెస్టికల్స్లో వాపు రావడం జరుగుతుంది, దీన్నే హైడ్రోసిల్ అంటాం. ఈ హైడ్రోసిల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయొచ్చు అంటే బెస్ట్ ఆప్షన్ మనం యూరాలజిస్ట్ అని చెప్పొచ్చు. అంటే వరి బీజం
హైడ్రోసిల్నే తెలుగులో ఒరిబేజం అంటారు. ఇలా ఒరిబేజం ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఫైనల్ సొల్యూషన్ ఆపరేషను. ఆ ఆపరేషన్ చేయించుకునే సందర్భంలో బెస్ట్ ఆప్షన్ ఏది అంటే యూరాలజిస్టు. కొన్ని సందర్భాల్లో మనకి యూరాలజిస్టులు అందుబాటులో లేనప్పుడు ఎంఎస్ జనరల్ సర్జన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వారు కూడా హైడ్రోసిల్ ఆపరేషన్స్ని చేస్తారు. ఓకే, ఈ విధంగా మనకి వీటిలో ప్రాబ్లమ్స్ తలెత్తినప్పుడు సర్జికల్గా చేసేది ఎవరు? యూరాలజిస్టు. మెడికల్గా చేసేది ఈ కిడ్నీ వరకు అయితే నెఫ్రాలజిస్ట్ అన్న విషయం మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు కిడ్నీస్లో అక్యూట్ కిడ్నీ డిసీజెస్ మరియు క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అనే 2 రకాల డిసీజెస్ వస్తాయి. అటువంటి సందర్భాల్లో బెస్ట్ ఆప్షన్ ఎవరు అంటే నెఫ్రాలజిస్టు. అదేవిధంగా ఈ నెఫ్రాన్స్లో అంటే కిడ్నీస్లో ఉండే నెఫ్రాన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి సందర్భంలో కూడా బెస్ట్ ఆప్షను నెఫ్రాలజిస్టు. ఓకే, అదేవిధంగా షుగర్ మరియు బీపీ ఉండడం ద్వారా కిడ్నీ యొక్క క్రియాటిన్ వాల్యూల్లో డిఫరెన్సెస్ వస్తాయి. వాటినే మనం క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటాం. అటువంటి సందర్భాల్లో బెస్ట్ ఆప్షను నెఫ్రాలజిస్టు. ఓకే, ఇప్పుడు కిడ్నీ పాడైనప్పుడు అంటే కిడ్నీలు పాడైనప్పుడు డయాలసిస్ చేయాల్సిన సందర్భం వస్తుంది. అటువంటి డయాలసిస్ చేయడానికి ముందుగా ఫిస్టులా అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. అది సర్జికల్ ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ని చేయడంలో యూరాలజిస్ట్ పాత్ర ఉంటుంది. ఆ కిడ్నీలు పాడైనప్పుడు డయాలసిస్ చేయడంలో నెఫ్రాలజిస్ట్ యొక్క పాత్ర ఉంటుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి రావచ్చు. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు చేసే ఆపరేషన్లో యూరాలజిస్ట్ యొక్క పాత్ర ఉంటుంది. ఆ ట్రాన్స్ప్లాంట్ అయ్యే సందర్భంలో అక్కడ ఆ కిడ్నీస్కి ప్రాబ్లం రాకుండా ఇవ్వాల్సిన మెడిసిన్స్ విషయంలో మెడికల్గా నెఫ్రాలజిస్ట్ యొక్క పాత్ర ఉంటుంది. అంటే ఈ విధంగా మనం కిడ్నీల గురించి మాట్లాడుకున్నప్పుడు మెడికల్ విభాగంలో స్పెషలిస్ట్ అయినటువంటి నెఫ్రాలజిస్ట్ గురించి మరియు సర్జికల్ విభాగంలో ఎక్స్పర్ట్ అయినటువంటి యూరాలజిస్ట్ గురించి కంపల్సరీ మాట్లాడుకోవాలి. ఓకే, అదేవిధంగా కొంతమంది వ్యక్తుల్లో యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. అటువంటి సందర్భాల్లో కూడా యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఓకే, కొన్ని సందర్భాల్లో పాస్ పోసుకునేటప్పుడు ఇబ్బందులు, పాస్ బొట్లు కింద రావడం, ఇటువంటి ఇబ్బందులు చాలామంది ఫేస్ చేస్తారు వయస్సు పైబడిన తర్వాత. అదేవిధంగా పాస్ లీక్ కావడం ఇటువంటివి కూడా ఫేస్ చేస్తారు. అటువంటి సందర్భంలో బెస్ట్ ఆప్షన్ ఏది అంటే యూరాలజిస్ట్ అన్న విషయం మీరు గుర్తించాలి. ఓకే, మరొక ప్రధానమైన అవయవం లంగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఊపిరితిత్తుల గురించి మాట్లాడుకుందాం. ఈ ఊపిరితిత్తుల్లో మనకి సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరిని కన్సల్ట్ చేయాలి అంటే బెస్ట్ ఆప్షన్ పల్మనాలజిస్ట్ అని చెప్పవచ్చు. ఈ పల్మనాలజీలో మరలా మీకు అర్థం కావడానికి ఇక్కడ పల్మనాలజీలో ఈ 2 డిగ్రీలని పరిశీలించండి. మీరు ఒకసారి పల్మనాలజీ డాక్టర్ యొక్క నేమ్ బోర్డుని పరిశీలిస్తే కొంతమంది దగ్గర ఎంబీబీఎస్ డిటీసీడీ అని ఉంటుంది. ఈ డిటీసీడీ అనేది డిప్లొమా కోర్సు. అదేవిధంగా కొంతమంది డాక్టర్ల దగ్గర ఎండిడిఎం పల్మనాలజీ బోర్డు ఉంటుంది. సో ఈ రెండిట్లోనూ బెస్ట్ ఆప్షన్ ఏది అంటే ఎండిడిఎం పల్మనాలజీ అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, పల్మనాలజీ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనం ఇనీషియల్గా పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం ద్వారా ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ పల్మనాలజీలో కూడా సబ్ స్పెషాలిటీ ఉంటుంది. దాన్ని ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటారు. ఓకే, సో ఊపిరితిత్తుల్లో సమస్య వచ్చినప్పుడు అంటే విడవని దగ్గు, ఆస్తమా లాంటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం పల్మనాలజిస్ట్ని కంపల్సరీ కన్సల్ట్ చేయాలి. ఓకే, అయితే ఈ ఎండిడిఎం ఇన్ పల్మనాలజీ లేదా ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు వీళ్ళు మెడికల్గా ఎక్స్పర్ట్స్ అన్న విషయం మీకు తెలిసిందే. అయితే మరి సర్జికల్ ఎక్స్పర్ట్ మనం పల్మనాలజీలో ఏమంటామంటే ఇందాక మీకు చెప్పాను కదా, కార్డియోథొరాసిక్ సర్జన్స్. కార్డియోథొరాసిక్ సర్జన్స్లో టైప్స్ ఉంటాయి. అందులో కార్డియాక్ సర్జన్స్ ఉంటారు, థొరాసిక్ సర్జన్స్ కూడా ఉంటారు. థొరాసిక్ అంటే ఈ చెస్ట్ క్యావిటీని ఓపెన్ చేసి ఈ ఊపిరితిత్తుల్ని ట్రీట్ చేసే అర్హత ఉన్న వాళ్ళని థొరాసిక్ సర్జన్స్ అంటాం. ఓకే, ఇక్కడ థొరాసిక్ సర్జన్ పాత్ర ఏంటో కూడా మీకు ఐడియా వస్తుందని ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎనీహౌ మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే అతను ఆ సమస్య నుంచి మనం రెక్టిఫై చేస్తారు. ఓకే, మనకు ఎముకలు కీళ్ళలో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కన్సల్ట్ చేయాల్సిన బెస్ట్ ఆప్షన్ ఏదంటే ఎంఎస్ ఆర్థోపెడిక్స్ కానీ లేదా మనకు అందుబాటులో ఉంటే ఎంఎస్ ఎంసీహెచ్ ఆర్థోపెడిక్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరినైనా కన్సల్ట్ చేయడం ద్వారా మనం ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
ఓకే. అదేవిధంగా మన శరీరంలో ఉండే న్యూరాన్స్‌లో ప్రాబ్లమ్ వస్తాయి. అంటే కొంతమందిలో నరాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అవి మన మెదడుకి సంబంధించిన నరాలు అవ్వచ్చు, లేదా మెడ నరాలు అవ్వచ్చు, లేదా వెన్నెపూసకు సంబంధించిన నరాలు అవ్వచ్చు, లేదా సయాటికా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫిట్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎక్కువగా ఉండే మైగ్రేన్స్ అవ్వచ్చు. ఇటువంటి సందర్భాల్లో మనం ఎవరిని కన్సల్ట్ చేయడం బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ అక్కడ న్యూరాలజిస్ట్ అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మెడికల్ న్యూరాలజిస్టు మరియు సర్జికల్ న్యూరాలజిస్టులు ఉంటారు. ఇందులో ఎవరినైనా కలవడం ద్వారా ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెవి, ముక్కు మరియు గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈఎన్టీ స్పెషలిస్ట్ని కలవడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే. అదేవిధంగా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ స్పెషలిస్ట్ని ఆప్థమాలజిస్ట్ అంటాం. ఆప్థమాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం ద్వారా ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మరియు హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలి అంటే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఓకే. డెర్మటాలజిస్ట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఎండి డెర్మటాలజీ కానీ ఎంబీబీఎస్ డీడీవీఎల్ కానీ. ఈ డీడీవీఎల్ అనేది డిప్లొమా కోర్సు. సో ఈ రెండిట్లో బెస్ట్ చాయిస్ ఏది అంటే ఎండి డెర్మటాలజీ అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. ఈ డెర్మటాలజీ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తాం. అదేవిధంగా చిన్నపిల్లల్లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలి? అక్కడ కూడా ఎండి పీడియాట్రిక్స్ కానీ ఎంబీబీఎస్ డీసీహెచ్ని కానీ కన్సల్ట్ చేయొచ్చు. ఇక్కడ డీసీహెచ్ అనేది డిప్లొమా కోర్సు, డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్. సో ఎంబీబీఎస్ డీసీహెచ్ మరియు ఎండి పీడియాట్రిక్స్లో బెస్ట్ చాయిస్ ఎండి పీడియాట్రిక్స్. ఓకే. వీరిద్దరిలో ఎవరినైనా కలవడం ద్వారా చిన్నపిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. ఆడవారిలో గైనకాలజీ సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని కలవాలి అంటే గైనకాలజిస్ట్ని కలవాలి. ఆ గైనకాలజిస్ట్లో కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎండి గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ ఉంటారు. అదేవిధంగా ఎంఎస్ గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ ఉంటారు. అదేవిధంగా ఎంబీబీఎస్ డీజీఓ ఉంటారు. ఈ ఎంబీబీఎస్ డీజీఓ అనేది డిప్లొమా కోర్సు. సో అక్కడ ఎండి గైనకాలజీ కానీ ఎంఎస్ గైనకాలజీ కానీ ప్రయారిటీ ఇస్తారు. ఓకే. ఇది కూడా మీరు గుర్తించాలి. అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించి స్పెషలిస్టులు మనం ఆంకాలజిస్టులు అంటాం. అందులో మెడికల్ ఆంకాలజీ ఉంటుంది, సర్జికల్ ఆంకాలజీ ఉంటుంది. ఈ 2 విషయాలను కూడా మీరు గుర్తించాలి. ఓకే. పంటికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు డెంటిస్ట్ని కలవాలి. ఆ డెంటిస్టుల్లో బీడిఎస్ మరియు ఎండిఎస్ ఉంటారు. ఈ రెండింటిలో బెస్ట్ చాయిస్ ఎండిఎస్ అనే విషయం మీరు గుర్తించాలి. బీడిఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్, ఎండిఎస్ అంటే మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్. ఓకే. మనలో మానసిక సమస్యలు తలెత్తినప్పుడు మనం కన్సల్ట్ చేయాల్సింది ఎవరిని అంటే సైకాట్రిస్ట్ని. సైకాట్రిస్ట్లో ఎండి సైకాట్రీ ఉంటారు మరియు ఎంబీబీఎస్ డిపిఎం ఉంటారు. డిపిఎం అంటే డిప్లొమా ఇన్ సైకాట్రిక్ మెడిసిన్. ఇది డిప్లొమా కోర్సు. ఓకే. ఎండి సైకాట్రీ మరియు ఎంబీబీఎస్ డిపిఎంలో బెస్ట్ చాయిస్ ఏది అంటే ఎండి సైకాట్రీ అనే విషయం మీరు గుర్తించాలి. అయితే మనలో చాలామంది సైకాట్రిస్ట్ని కలవడానికి చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, దైనందిన జీవితంలో మానవుడు చాలా ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాడు. ఉద్యోగరీత్యా ఒత్తిళ్ళు, వ్యాపార రీత్యా ఒత్తిళ్ళు, అదేవిధంగా అనేక పనుల ద్వారా వచ్చే ఒత్తిళ్ళ వల్ల ఆ మనిషి చాలా ఆవేదనకు గురవుతాడు. అటువంటి సందర్భాల్లో ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి బెస్ట్ సొల్యూషను సైకాట్రిస్ట్ అనే విషయం మీరు గుర్తించాలి. ఓకే. ఇప్పుడు ప్రస్తుత విద్యా విధానం చూసిన చాలామంది విద్యార్థులు ఎగ్జామినేషన్స్ టెన్షన్స్ ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు చాలా ఒత్తిడి ఫీల్ అవుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో కూడా సైకాట్రిస్ట్కి చూపించడం ద్వారా వారికి మెడిటేషన్ ఏ విధంగా చేయాలో అలవాటు చేస్తారు. అవసరమైన సందర్భాల్లో మెడిసిన్ ఇవ్వడం ద్వారా కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటపడేటట్లుగా చేస్తారు. కాబట్టి సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిది. ఓకే. ఇప్పుడు ఉన్న దైనందిన జీవితంలో వచ్చే ఒత్తిళ్ళకి సైకాట్రిస్ట్ బెస్ట్ సొల్యూషన్ అనే విషయం మీరు గుర్తించాలి. ఓకే. అదేవిధంగా మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. కొంతమందికి తలనొప్పి అనేది చాలా కాలం వేధిస్తూ ఉంటుంది. న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసినా అక్కడ ఏ విధమైన సమస్య ఉండదని చెప్తారు. అటువంటి సందర్భాల్లో మేబీ ఆ వ్యక్తి మానసిక ఒత్తిడి వలన ఆ ప్రాబ్లంకు గురై ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో సైకాట్రిస్ట్ని కలవడం ద్వారా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారనే విషయం మీరు గుర్తించాలి. అదేవిధంగా కొంతమందిలో మోషన్ ఫ్రీ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో వారు ఎండి జనరల్ మెడిసిన్ని, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని, ఇలా ఆఖరికి ఆంకాలజిస్ట్ని కూడా కలుస్తారు.
అయితే ఎక్కడ ఏ ప్రాబ్లం లేదని తెలుస్తుంది. అటువంటి సందర్భాల్లో సైకాట్రిస్ట్ ద్వారా ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇటువంటి కేసులు కూడా ఉన్నాయన్న విషయం మీరు గుర్తించాలి. అంటే ఆ ప్రాబ్లం మేబీ మానసిక ఒత్తిడి వల్ల వచ్చుండొచ్చు. కాబట్టి ఈ దైనందిన జీవితంలో మీరు వచ్చే ఒత్తిళ్ళకి సైకాట్రిస్ట్ని కలవడానికి ఏమాత్రం మీరు ఇదిగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో సైకాట్రిస్ట్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉందన్న విషయం మీరు గుర్తించాలి. మీకు యాంగ్జైటీ, టెన్షన్ మరియు డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అదేవిధంగా నిద్ర సరిగ్గా పట్టకపోయినా సైకాట్రిస్టు బెస్ట్ సొల్యూషన్ ఇస్తారన్న విషయం మీరు గుర్తించాలి. ఓకే.